అత్తయ్య అవని వాళ్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ఎదురింట్లో ఉంటుంది, పైగా మా వెల్ విషర్ అవని మా కోసం ఈ విధంగా తీసుకొని వచ్చింది. అంతే కదా అత్తయ్య? అంతే అంతే. ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచించాలి? మనం ఏమైనా అబద్ధం చెప్తున్నామా, లేదంటే ఏదైనా రహస్యం దాస్తున్నామా? ఎదిగో, మనం ఏ నిజాలు దాచడం లేదు, మన దగ్గర ఏ రహస్యాలు లేవు. మనం తెల్ల పేపర్ లాంటి వాళ్ళం. సంప్రదాయాలకు విలువివ్వటం, ఆచారాలను గౌరవించటం, దైవం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. మీరు బోధిస్తే తెలుసుకున్నాను. ఈ విగ్రహం ఫంక్షన్లో ఉండటం వలన నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఈ అమ్మవారి కార్యక్రమాన్ని ఎలా జరిపించాలో జరిపిస్తుంది. అమ్మా, ఇక్కడ పెట్టండి అమ్మా. ఇంతవరకు రప్పించావు, ఇక ఇక్కడి నుండి ఏం చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది. ఈ కార్యక్రమం ఎలా ఆపుతావో ఆపు. కార్యక్రమం ఆపమని అమ్మవారిని వేడుకుంటున్నట్టున్నావు. ఈ తాయెత్తు నా దగ్గర ఉన్నంత వరకు ఏ అమ్మవారు నీకు న్యాయం చెయ్యరు అవని. ఎందుకంటే అక్కడ అడవిలో స్వామి ఈ పాటికి పూజలను మొదలు పెట్టే ఉంటాడు. అమ్మా, ముహూర్తానికి మరి కొంచెం సమయం ఉంది, అప్పుడు కార్యక్రమం మొదలు పెడతాను. ఓం క్రీం హ్లీం. నేను పూజలు చేసి మంత్రశక్తిని నిక్షిప్తం చేసి ఇచ్చిన తాయెత్తుని మాయ ధరించడం వలన గుడిలోకి ప్రవేశించగలిగింది. మరికొద్దిసేపటి తరువాత శ్రీకర్తో నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరగడంతో దాదాపుగా మనం అనుకున్న దానికి చేరువైనట్టే. నిశ్చితార్థ ఘట్టంలో తనకెటువంటి ఆటంకం రాకుండా ఇక్కడ నేను అతి శక్తివంతమైన పూజను చేస్తూ ఉంటాను. ప్రకృతి కృత్యము కాదిది, దైవిక యాగము కాదిది. బేతాళ, నీ బలం చూపించు ఈ క్షణం. నాగమ్మా, నాగమ్మా, చిలకమ్మా, చిలకమ్మా, ఎక్కడున్నావు అమ్మా? రా. ఓ విషయం మీ ముందు విన్నవించుకుందామని వచ్చాను. ఇదివరకు మీరు ఎన్నో సందర్భాల్లో నన్ను ఆదుకున్నారు, ఆపదల నుంచి కాపాడారు. నేను చేయదలుచుకున్న పనులలో నాకు మార్గాన్ని చూపించారు. ఇప్పుడు వాటన్నిటికీ మించిన ఆపద ఎదురైంది. ఆ మాయ ఇదివరకు గుడిలోకి రావడానికి సంకోచించేది. ఆ మాయను అమ్మవారు గుడిలోకి అనుమతించేది కాదు. కానీ ఈరోజు తను చాలా సులభంగా గుడిలోకి రాగలిగింది. అమ్మవారు అడ్డుపడలేదు. అమ్మవారి శక్తిని కూడా తను జయించగలిగింది. తను ఎలా రాగలిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మరి కాసేపట్లో నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ కార్యక్రమం జరిగిపోయిందంటే అమ్మ జీవితం అగాధంలో పడిపోయినట్టే. అమ్మ ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎదురు చూపులకు, నిరీక్షణకు అర్థం లేకుండా పోతుంది. అమ్మకు జీవితాంతం
తోడు నీడగా ఉండవలసిన భర్త లేకుండా అయినట్టే. నాన్న ఎడబాటుని అమ్మ తట్టుకోలేదు. తన భర్తను మరో ఆడది తన్నుకుపోవడం భరించలేదు. అందుకే మీరేం చేస్తారో తెలీదు. అమ్మకు న్యాయం జరిగేలా చేయండి. సూటిపోటి మాటలను ఎలా ఎదుర్కోగలుగుతుంది? అక్షయ్ని మర్చిపోయి రమ్మని అన్నాం కదా, అక్షయ్తోనే వస్తానంటుంది. అక్షయ్ విషయంలో నిజ నిర్ధారణ జరగలేదు. ఈ సమయంలో నేను అక్షయ్ని తండ్రిగా స్వీకరిస్తే ఈ సమాజం నన్ను ఏమంటుంది నాన్న? ఎవరికో పుట్టిన బిడ్డకు నేను తండ్రయ్యానని అంటుంది. అది నేను మనసుకి ఎలా తీసుకోగలను? మగాడి ఆత్మగౌరవం మీద దెబ్బ తగలదా? మగాడి వ్యక్తిత్వం మీద మచ్చపడదా? అక్షయ నా కూతురి అయ్యుంటే, నా రక్తమే అయ్యుంటే నేనెందుకు దూరం చేసుకుంటాను? తండ్రి స్థానాన్ని నేనెందుకు కాదనుకుంటాను నాన్న? నాన్న అన్న తీయని పిలుపుకి నోచుకోకుండా ఎందుకుంటాను? తన అక్షయ్ని మర్చిపోయి అక్షయ్ని వదులుకొని వస్తానంటే ఈ క్షణమే, ఇప్పుడే అవనిని నా భార్యగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉన్న పళంగా నిశ్చితార్థాన్ని ఇప్పుడే ఆపేస్తాను. అవును, దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం రా. పద రారా.